నమస్కారం. మనందరికీ తెలిసిన ఈ భారీ ఏఐ మోడల్స్ ఉన్నాయి కదా, వాటికి మనం కొత్త ట్రిక్స్ ఎలా నేర్పిస్తాం? అవి ఇప్పటికే చాలా పవర్ఫుల్, కానీ వాటిని మనకు కావాల్సిన ఒక నిర్దిష్టమైన పని కోసం స్పెషలిస్ట్గా మార్చడం ఎలా? పదండి, ఈరోజు ఈ టాపిక్లోకి లోతుగా వెళ్దాం. మనం ఈరోజు సమాధానం తెలుసుకోబోయే అసలైన ప్రశ్న ఇదే. ఇదో పెద్ద సవాలు కూడా. ఒక మేధావిలాంటి ఏఐకి దాని కోర్ స్ట్రక్చర్ను, అంటే దాని మెదడును మొత్తం రీబిల్డ్ చేయకుండా ఒక కొత్త స్కిల్ను ఎలా నేర్పించాలి? సో, ముందుగా మనం ఫైన్ ట్యూనింగ్ అనే కాన్సెప్ట్ను అర్థం చేసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే, ఇది ఒక గొప్ప మాస్టర్ షెఫ్కి మన ఫ్యామిలీకి చెందిన ఒక స్పెషల్ వంటకాన్ని నేర్పించడం లాంటిదనమాట. ఆ షెఫ్కి వంట గురించి అన్నీ తెలుసు, కానీ ఈ స్పెసిఫిక్ వంటకం కోసం మనం కొన్ని మార్పులు చేర్పులు చేయాలి. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే, ఫైన్ ట్యూనింగ్ అంటే మొదటి నుండే నేర్చుకోవటం కాదు. ఇది ఆల్రెడీ ఉన్న జ్ఞానాన్ని ఒక కొత్త పనికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవడం. ముందుగా శిక్షణ పొందిన ఒక మోడల్ను తీసుకుని దానికి ఒక కొత్త స్పెషల్ డేటా సెట్తో మరిన్ని మెరుగులు దిద్దుతాం. ఇప్పుడు చూడండి, ఇది ఒకప్పటి పాత పద్ధతి అనమాట. ఈ ఇమేజ్లో చూస్తున్నట్టు నెట్వర్క్లోని ప్రతీ కనెక్షన్ను, అంటే దానిలోని అన్ని వెయిట్స్ను అప్డేట్ చేయాల్సి వచ్చేది. బర్ట్ లాంటి మోడల్స్కు ఇది స్టాండర్డ్ పద్ధతిగా ఉండేది. అయితే ఆ పద్ధతి అప్పట్లో బాగానే పనిచేసింది. కానీ ఇప్పుడు మనం చూస్తున్న ఏఐ మోడల్ సైజు భారీగా పెరిగిపోవటంతో అంతా మారిపోయింది. మనం ఒక పెద్ద కంప్యూటేషనల్ అడ్డంకిని, ఒక పెద్ద గోడను ఢీకొట్టాం. ఒక్కసారి ఈ ఇమేజ్ చూడండి. బర్ట్ లార్జ్ మోడల్కి GPT-3కి మధ్య సైజ్లో ఎంత తేడా ఉందో, ఏకంగా 500 రెట్లకు పైగా. ఈ భారీ పెరుగుదల వల్ల పాత ఫైన్ ట్యూనింగ్ పద్ధతులు వాడటం దాదాపు అసాధ్యంగా మారింది. కొన్ని బిలియన్ల పారామీటర్లు ఉన్న మోడల్ను పూర్తిగా ఫైన్ ట్యూన్ చేయాలంటే ఎదురయ్యే సమస్యలు ఇవే. దానికయ్యే కంప్యూటింగ్ ఖర్చు తడిసి మోపెడవుతుంది. దానికి కావాల్సిన మెమరీ చాలా ఎక్కువ. అంతేకాదు, ప్రతి పని కోసం ఇంత పెద్ద మోడల్ యొక్క కాపీని మెయింటైన్ చేయడం చాలా ఖర్చుతో కూడుకున్నది, ఇంకా చాలా కష్టం కూడా. అయితే ఇక్కడే మన కథలోకి ఒక అద్భుతమైన టర్నింగ్ పాయింట్ వచ్చింది. ఈ బిలియన్ పారామీటర్ల సమస్యను చిటికెలో పరిష్కరించిన ఒక తెలివైన టెక్నిక్, అదే లోరా. ఇది ఎలా పనిచేస్తుందంటే, ఒక వంటల పుస్తకంలోని మొత్తం రెసిపీని మళ్లీ రాయకుండా మనం చేయాల్సిన మార్పులతో ఒక చిన్న స్టిక్కీ నోట్ను దానిపై అతికించడం లాంటిది. లోరా కూడా అదే చేస్తుంది. అసలు మోడల్ను ఫ్రీజ్ చేసేస్తుంది, అంటే దాన్ని అస్సలు మార్చదు. దానిపై చిన్నగా ట్రైన్ చెయ్యగలిగే ఏ మరియు బి అనే లేయర్స్ను పెడుతుంది. ట్రైనింగ్ అంతా ఈ చిన్న లేయర్స్కే జరుగుతుంది. దీనివల్ల వచ్చిన రిజల్ట్ ఏంటో తెలుసా? లోరా ట్రైన్ చేయాల్సిన పారామీటర్ల సంఖ్యను ఏకంగా 10,000 రెట్లు తగ్గించగలదు. అవును, మీరు విన్నదీ నిజమే, 10,000x. దీనివల్ల ఫైన్ ట్యూనింగ్ అనేది మళ్లీ అందరికీ అందుబాటులోకొచ్చింది. పెద్ద పెద్ద రీసెర్చర్లే కాదు, చిన్న చిన్న టీమ్స్ కూడా దీన్ని వాడగలుగుతున్నాయి. ఇక లోరా సక్సెస్ అయ్యాక దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఒకదాని తర్వాత ఒకటిగా చాలా కొత్త టెక్నిక్స్ వచ్చాయి. ప్రతి టెక్నిక్ చిన్న చిన్న మార్పులతో ఫైన్ ట్యూనింగ్ను ఇంకా సమర్థవంతంగా, ఇంకా ఎఫిషియెంట్గా మార్చే ప్రయత్నం చేశాయి. వాటిలో కొన్నింటిని ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకు లోరా FA ని తీసుకుందాం. ఇది లోరా కన్నా కూడా మెమరీని ఇంకా బాగా సేవ్ చేస్తుంది. ఎందుకంటే ఇది A మరియు B రెండింటినీ ట్రైన్ చెయ్యకుండా కేవలం B అనే మ్యాట్రిక్స్ను మాత్రమే ట్రైన్ చేస్తుంది. వేరా అప్రోచ్ ఇంకాస్త డిఫరెంట్. ఇది అన్ని లేయర్స్లోనూ ఒకే రకమైన ఫ్రోజెన్ మ్యాట్రిక్స్ను షేర్ చేసుకుంటుంది. ఇక మనం ట్రైన్ చేయాల్సింది కేవలం చిన్న చిన్న స్కేలింగ్ వెక్టర్స్ను మాత్రమే. దీనివల్ల పారామీటర్ల సంఖ్య ఇంకా తగ్గిపోతుంది. ఇవి మాత్రమే కాదు, డోరా లాంటి ఇంకా తెలివైన పద్ధతులు కూడా ఉన్నాయి. ఇవి పనితీరును మరింత మెరుగుపరుస్తాయి. ఈ రంగంలో ఎంత వేగంగా కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయో చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ. ప్రతి కొత్త టెక్నిక్ లక్ష్యం ఒక్కటే: ఫైన్ ట్యూనింగ్ను మరింత సులభంగా, మరింత సమర్థవంతంగా మార్చడం. సరే, ఈ టెక్నిక్స్ అన్నీ ఫైన్ ట్యూనింగ్ను సులభతరం చేసేయని మనకు అర్థమైంది. కానీ అసలు మనం ఫైన్ ట్యూనింగ్ ఎందుకు చేస్తాం? ఒక LLMకి నేర్పించడంలో మన అసలు లక్ష్యమేంటి? ఇందులో ప్రధానంగా 2 పద్ధతులున్నాయి. మొదటిది సూపర్వైజ్డ్ ఫైన్ ట్యూనింగ్, అంటే SFT. ఇది అచ్చం జవాబులతో ఉన్న టెక్స్ట్ బుక్ చూసి నేర్చుకోవడం లాంటిది.
మోడల్కి మనం ప్రశ్న సరైన జవాబు రెండూ ఇచ్చి ట్రైన్ చేస్తాం. ఇక రెండోది రీఇన్ఫోర్స్మెంట్ ఫైన్ ట్యూనింగ్ అంటే ఆర్ఎఫ్టి. ఇది ఒక అప్రెంటిస్ లాగా ఫీడ్బ్యాక్ ద్వారా నేర్చుకోవడం లాంటిది. ఏది మంచి రిజల్ట్ ఇస్తుందో దానికి రివార్డ్ లభిస్తుంది. సరే, ఈ టెక్నికల్ విషయాలన్నీ మన నిజ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే ఇది కేవలం ల్యాబ్స్లోని సైంటిస్టులకే పరిమితం కాదు. సో ఈ మొత్తం చర్చలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీలక విషయం ఇదే: పారామీటర్ ఎఫిషియెంట్ ఫైన్ ట్యూనింగ్ పద్ధతులు శక్తివంతమైన ఏఐని కొందరి చేతుల్లోంచి అందరి చేతుల్లోకి తెస్తున్నాయి. ఇప్పుడు చిన్న కంపెనీలు లేదా చివరికి ఒక్క వ్యక్తి కూడా తమ సొంత అవసరాలకు తగ్గట్టుగా ఒక పెద్ద ఏఐ మోడల్ను మార్చుకోగలరు. ఇది మనల్ని ఒక చాలా ఆసక్తికరమైన ప్రశ్న దగ్గరకు తీసుకువస్తోంది. ఇప్పుడు ఎవరైనా సరే తమకు కావాల్సిన విధంగా ఒక పవర్ఫుల్ ఏఐని మార్చుకోగలిగితే రాబోయే 5 ఏళ్లలో మన దైనందిన జీవితంలో ఎలాంటి కొత్త ఆవిష్కరణలు, ఎలాంటి పర్సనలైజ్డ్ అసిస్టెంట్లను మనం చూడబోతున్నాం? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.